హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మా ఆయనకు ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పార్సల్ బాక్స్ ఉంది కదా, దీంట్లో ఈ బాదం పప్పు అయితే వేసి అయితే నీకు ఒక పార్సల్ వచ్చింది, నేను సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనేసి అయితే చెప్తాను. తను ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేసి అని చెప్తాను. అందులో ఆ బాదం పప్పుతో పాటు నేను ఈ స్లిప్ కూడా రాసి పెడతాను. దీంట్లో ఏం రాశారనేసి అని మీకు తెలవాలంటే వీడియో అయితే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. తను ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేసి అని అయితే చూద్దాము, సరేనా? ఇప్పుడు నేను ఇదైతే టేప్తో అయితే చుట్టేస్తాను. నా దగ్గర ఇదిగో టేపు. సో ఇలా చుట్టేసాను. ఇంకా ఆయనకి వెళ్ళైతే ఇస్తాను, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేసి అని. తను వేరే రూమ్లో ఉన్నారు, నేను ఒక పార్సల్ వచ్చింది నిన్న అనేసి అని అయితే చెప్తాను. మామ నీకోసమే ఒక పార్సల్ ఆర్డర్ పెట్టాను. ఫోన్ కొని ఇచ్చావు కదా, సో అందుకే ఆర్డర్ పెట్టాను. 50,000 ఫోన్కి బొక్కలు గిఫ్ట్ పెట్టి మనం ఇచ్చే చిన్న గిఫ్ట్ అయినా చాలా, అదొక సర్ప్రైజ్ అనుకోవచ్చు కదా. ఏం ఇచ్చావని సర్ప్రైజ్. ఇది గిఫ్ట్. ఎందుకు ఇది? ఏదో రాశి బ్రెయిన్ బాగా పనిచేయాలంటే రోజుకు 5 బాదం తినాలి. నువ్వు తిను, నాకు బాగానే పనిచేస్తుంది కదా. నాది బాగానే పనిచేస్తుంది, నువ్వు తిను. రోజుకి 5 10 నాన్న పెట్టుకో. థ్యాంక్ యూ, గిఫ్ట్ బాగుంది. కాకపోతే నీకు ఇది ఎక్కువ అవసరం, నాకు కాదు. ఎనీవే, నా కోసం ఇంత ప్రేమ అయితే ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది నీకు యూజ్ అవుతుంది, తీసుకో. ఇదే గిఫ్ట్. బాగుందా? మీకు నచ్చిందా? నాకైతే నచ్చింది. మా వైఫ్కి కావాలి అది. రోజుకి ఒక 5-6 నానబెట్టి తీసుకెళ్ళి మీ మమ్మీకి. బాయ్. బాయ్. Thanks for watching.